KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాసు. షేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఆశావహులు ఎండి అల్లావుద్దీన్ పటేల్ ఆవేదన వ్యక్తం చేస్తూ 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం ప్రజా ఆరోగ్యంపై అధికారుల అలసత్వం నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని, కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోత కారణంగా ఎమర్జెన్సీ వార్డుల్లో ఫ్యాన్లు లేక అత్యవసరమైన వైద్య పరికరాలు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతున్న వందలాది మంది రోగులు పసిపిల్లలు నరక యాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఈ పరిపాలనా వైఫల్యాన్ని వెలికితీసి బాధ్యులైన అధికారులను నిలదీయడానికి రోగులకు తక్షణమే కరెంటు సరఫరా జనరేటర్ సౌకర్యం పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. జై తెలంగాణ. నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి పేషెంట్స్ ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. నిన్న రాత్రి 1:30-2 గంటల వరకు ఇక్కడే ఉండి వాళ్ళకు ఎంతో కొంత లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఇక్కడ ఆన్ చేయించి వెళ్ళిపోయినాం. మేము ఉన్నంత వరకు ఒక గంట సేపు ఆన్ చేసిర్రు, మళ్ళీ యథావిధిగా మేము మోంగానే లైట్లన్నీ బంద్ చేసిర్రు, మళ్ళీ ఎక్కడెక్కడ బంద్ అయిపోయినాయి. అంటే మనకు 6 రోజుల నుంచో 7 రోజుల నుంచో పవర్ లేదు. ఆ పవర్ని మనం రీస్టోర్ చేయలేని దీనస్థితిలో మన గవర్నమెంట్ ఉన్నది. మన ఎమ్మెల్యే ఇక్కడ దిక్కు చూసింది లేదు, కార్పొరేటర్ ఇక్కడ దిక్కు చూసింది లేదు. మనం ఇన్ని మాటలు చెప్పి ఇన్ని బూటకపు ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇక్కడ మంచి స్థితిలో ఉన్న మన హాస్పిటల్ని కానీ మిగతా అన్ని వసతుల్ని కానీ అధ్వానంగా తీసుకొని వచ్చి అంటే ఎటువంటి మనం దీంట్లో ఉన్నామంటే టార్చ్ లైట్లతోటి మనం అది చేయడం, డెలివరీలు చేయడం ఏందండి. కనీసం ప్రిస్క్రిప్షన్లు లేవు మన దగ్గర. బీపీలు రాయడానికి వాళ్ళ చేతుల మీద రాయాలా? ఏం పరిస్థితి అండి ఇది? ఏం గవర్నమెంట్ ఇది? ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది? ఏం రేవంత్ రెడ్డి పాలన? మళ్ళీ 4వ సిటీ 5వ సిటీ, ఇన్ని సిటీలు ఎందుకు? ఉన్న సిటీని దిక్కు చూసేది లేదు. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఇన్ని బెడ్లు, కొత్త బెడ్లు అంటారు, ఇన్ని ఆధునికంగా చేస్తామంటారు. ఉన్న హాస్పిటల్ వసతులు సరిగా లేవు, ఇక్కడ బాత్రూమ్లు సరిగా లేవు, చెత్త మెయింటెనెన్స్ సరిగా లేదు, పవర్ లేదు, ఇన్ని లేవు. మళ్ళీ కొత్తగా కట్టుకొని ఏం చేస్తారు? అది కూడా ఖరాబ్ చేయడానికా? ఎందుకు ఇవన్నీ? ఉన్నది మంచిగా చూడండి. ఇక్కడ రోగులను ఖచ్చితంగా వాళ్ళకు దేవుళ్ళలాగా చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇంటి దాకా పంపించే ఏర్పాట్లు చేయండి. దీనికోసం మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. హాస్పిటల్లో వసతులు చూస్తే 10 నిమిషాలు ఉండలేకపోతున్నాం. చిన్న పిల్లలు సార్, నిన్న పుట్టిన పిల్లలకి ఇస్తరాకుతోటి గాలి ఊపుకుంటున్నారు. ఇట్లా ఇస్తరాకులతోటి, తినే ఇస్తరాకులతోటి ఇట్లా గాలి ఊపుకునే పరిస్థితి ఉంది. ఆడ పేషెంట్లు ఏదైనా మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. వాళ్ళని కొట్టడం. పసిపిల్లలకి ఇక్కడ వసతులు లేక నీలఫర్ హాస్పిటల్ పంపించారు. నీలఫర్ హాస్పిటల్ పంపించారు. ఇది ఏం హాస్పిటల్ ఇది? ఎక్కడ ఏ యుగంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం? ఎక్కడ హైటెక్ సిటీ పక్కన ఉన్న కొండాపూర్ ఏ హాస్పిటల్ ఇది? డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఈ దుస్థితి ఇట్లుంటే ఇంకా మామూలు చిన్న చిన్న హాస్పిటల్ అది ఎట్లుంటది? రాజనరసింహ గారు ఏం చేస్తున్నారు? ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? అసలు పర్యవేక్షించాడా? పట్టించుకోడా? చూడడా? ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేరు. వచ్చి కనీసం చూడండి మాతో పాటు అంటే వచ్చి మాతో పాటు ఎవరు రావట్లేదు. ఒక్కొక్కరు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళంతా ఏడుస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మందులు ఇవ్వట్లేదు, మాకు వసతి లేవు, వాటర్ ఇవ్వట్లేదు, కరెంటు లేదు, వారం నుండి కరెంటు లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఏంటి ఏ దుస్థితి ఇది? పట్టించుకునే నాదుడు లేడు. మరి ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి కదా. ఏం చేస్తున్నాడు ఆయన? అయితే గాలి కొదిలేసాడు ప్రజాపాలన. ఉన్న అది రాజా ఎట్లా ఉంటాడో వీళ్ళు మంత్రులు అట్లా అన్నట్టు మొత్తం అందరూ అదే వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి పెట్టి. కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు మనం కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ఉన్నాము. ఈ కొండాపూర్ ఏరియా హాస్పిటల్కు చాలా మంచి పేరు ఉంది. కాన్స్టిట్యున్సీలోనే పెద్ద హాస్పిటల్. ఇక్కడ డెలివరీలు చాలా మంచిగా జరుగుతాయని ఒక మంచి పేరు ఉంది దీనికి. ఈ పేరుని ప్రస్తుతం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ఏంది అసలు పరిస్థితి? కరెంట్ లేకపోవడం ఏంది? కరెంట్ లేకుండా డెలివరీ చేయడం ఏంది? పేషెంట్లో కొడుతున్నారంట, మందులు రాయాలంటే టార్చ్ లైట్ పట్టుకొని మందులు రాస్తున్నారంట. అసలు ఏంది పరిస్థితి ఇది? మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడో కోనల్లో లేము. మనం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నాము. ఈరోజు కరెంటు
ఒక 10 నిమిషాలు మన కాలనీలలో పోతే ఇమీడియట్లీ 10 నిమిషాల్లో క్లియర్ చేస్తారు పవర్ ప్రాబ్లము. అలాంటిది ఇంత పెద్ద హాస్పిటల్ గత వారం రోజుల నుంచి కరెంట్ లేదంటున్నారు. అసలు ఇదేంది పరిస్థితి? వారం రోజుల నుంచి లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? ఇక సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఇదేంది పరిస్థితి? ఇంత అధ్వానంగా పరిస్థితి మారిందంటే పేద ప్రజలకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు మీకు పేద ప్రజలు కనిపిస్తలేదా? పేద ప్రజలు కావాలని పేద ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. ఈ హాస్పిటల్ వ్యవస్థ ఇంతకుముందు చాలా బాగుండే, కొండాపూర్ ఏరియా హాస్పిటల్ అంటే చాలా బాగుండే. ఇప్పుడు మొత్తం బ్రష్ పట్టించారు. మేము కూడా పేద ప్రజలకు చాలా మంది ఇక్కడనే ఫార్వర్డ్ చేస్తుంటే మేము కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి మంచిగా చూస్తారని. ఈ యొక్క ఘటనతోని పూర్తిగా నమ్మకం కోల్పోయినట్టు అయిపోయింది ఆ ఏరియా హాస్పిటల్ మీద. అధికారులు మేల్కొనాలి, పేద ప్రజలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కొండాపూర్ డివిజన్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. గత 6-7 రోజుల నుంచి ఇక్కడ కరెంట్ వ్యవస్థ మొత్తము దారుణంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ బాలింతలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ టార్చ్ లైట్ల పైన వీళ్ళు ప్రస్తుతి బాలింతలు జన్మిస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు మేము ఒకటే సాంఘీభావం తెలుపుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాము. మరి వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఉంటే ఈ జనాలకు మా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. రేపు ఈ ప్రజలకు కానీ, ఆ బాలింతలకు కానీ, ఆ వృద్ధులకు కానీ అనుకోకుండా ఏమైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యతలు? అసలు ఈ గవర్నమెంట్కి ఏమన్నా కొద్దిగా సిగ్గుశరం ఏమైనా ఉందా లేదా అని మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అడుగుతున్నాము. అట్లనే ఈ ఘటనకి బాధ్యులు అయిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఈ కరెంట్ని చాలు చేయాలని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మాధవ కృష్ణ, జై తెలంగాణ.